Hi students, today we will discuss trigonometric ratios. Trigonometric ratios. సో 10th క్లాస్లో మెయిన్గా ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మనకు చాలా వరకు కన్ఫ్యూషన్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూషన్ లేకుండా చాలా ఈజీగా మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని తెలుసుకుందాం. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మామూలుగా మనకు ఏ విధంగా ఉంటాయి అని అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. మెయిన్ ఎక్కువగా ఈ 5 యాంగిల్స్ని బేస్ చేసుకొని ఎక్కువగా మనము ఈ 5 యాంగిల్స్ని యూజ్ చేసేస్తాం సైన్ వాల్యూస్. ఆ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మామూలుగా 6 ఉన్నాయి కదా, అవి ఏంటివి? అవి సైన్, కాస్, టాన్, తర్వాత కాట్, సీకెంట్, కోసికెంట్. ఇవి 6 ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు, 6 రేషియోస్. సో సైన్ 0 వాల్యూ ఎలా కనుక్కోవాలి, సైన్ 30 degrees ఎలా కనుక్కోవాలి, సైన్ 45, సైన్ 60, సైన్ 90, నెక్స్ట్ కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90, యాజ్ వెల్ యాజ్ tan 0, tan 30, tan 45, tan 60, tan 90. సో అలాగే రిమైనింగ్ ఇలా కాట్, సీకెంట్, కొసికెంట్ వాల్యూస్ వీటిని కూడా మనము సో యాక్చువల్గా అయితే మనము ఏం చేస్తామని అంటే టేబుల్ని బట్టి కొడతాం. టేబుల్ని బట్టి కొట్టకుండా సో ఒకసారి ఫస్ట్ టేబుల్కి బట్టి కొట్టేదానికంటే ముందరగా సైన్ 0 వాల్యూ ఎలా వచ్చింది, 30 వాల్యూ ఎలా వచ్చింది, 45 degrees వాల్యూ ఎలా వచ్చింది, 60 degrees ఎలా వచ్చింది, 90 degrees ఎలా వచ్చింది, 60 degrees ఎలా వచ్చింది. సో ఇవి ఎలా వచ్చినాయని ముందు దీనిలోకి వెళ్ళిన తర్వాత టేబుల్ దగ్గరికి వెళ్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ సపోజ్ మనము 45 degreesకి కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ లెట్ us టేక్ an ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏంటిదని అంటే ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో లెట్ us టేక్ ఐసోస్లేస్ ట్రయాంగిల్గా చెప్పకూడదు, మనం ఐసోస్లేస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఐసోస్లేస్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. దీనికి ఒక నేమింగ్ ఇద్దాం. ఆ నేమింగ్ ఏంటిదని అంటే సపోజ్ ఏబిసి, ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ రైట్ యాంగిల్ నేను ఎక్కడ తీసుకున్నాను అని అంటే రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి దగ్గర. రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి దగ్గర తీసుకున్నాను. సో ఇదేంటిది ట్రయాంగిల్? ముందుగా మనం చెప్పాం లెట్ us టేక్ ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఎనీ 2 sides ఆర్ ఈక్వల్. సో ఇది హైపోటెన్యూయస్, మనకు తెలిసింది లాంగెస్ట్ లెంత్ ఉండేది హైపోటెన్యూయస్ అని. సో రిమైనింగ్ 2 sides అంటే ఈ 2 sides ఈక్వల్ అని అనుకుంటున్నాను. సో ఇది ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో లెట్ us
సో దీనికంటే ముందు ఐసోస్లేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు తెలిసిందే. ఏంటిది అది? ఏబి ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈ సైడ్, 2 sides ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నానంటే లెట్ us టేక్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బీసీని నేను ఒక ఏ యూనిట్స్ అని అనుకుంటున్నాను. ఏ యూనిట్స్ అంటే ఏబి ఎంత? ఏ యూనిట్స్. బీసీ ఎంత? ఏ యూనిట్స్. ఏబి ఏ యూనిట్స్, బీసీ ఏ యూనిట్స్ అని అనుకున్నాను. తర్వాత మనకు ఈ ఏసీ ఎంత అనేది తెలియదు. ఈ ఏసీ అనేది మనకు ఎంత అనేది తెలియదు కదా. మనకు ఆల్రెడీ ఒక థీరం ఉంది. సో 2 sides తెలిసి ఉంటాయి మనకు, ఒక సైడ్ మాత్రం మనకు తెలిసి ఉండదు. అలాంటప్పుడు మనము ఏం చేస్తామనంటే మనకు ఒక థీరం ఉంది కదా, ఒక ఫేమస్ సైంటిస్ట్ కనిపెట్టినాడు. ఇలాంటి టైంలో ఎలా చేయాలి అనేది హైపోటెన్యూస్ కానీ లేకపోతే ఈ సైడ్ కానీ లేకపోతే ఈ సైడ్ కానీ మనకు ఒక సైడ్ తెలియనప్పుడు బై యూజింగ్ పైథాగరస్ స్థిరం అని కనుక్కుంటాం. పైథాగరస్ స్థిరం యూజ్ చేసి కనుక్కుంటాం. సో మనకు పైథాగరస్ కనుక్కున్నాడు కదా స్థిరము. సో we know that పైథాగరస్ స్థిరం, పైథాగరస్ స్థిరం మనకేం చెప్తుంది? బై యూజింగ్ దిస్ ట్రయాంగిల్ ఏబీసీ, ఈ ట్రయాంగిల్ ఏబీసీని యూజ్ చేసి మనకు పైథాగరస్ స్థిరం ఏం చెప్తుందో తెలుసుకుందామా ఒకసారి. ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటిది ఇక్కడ? ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సైడ్ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ స్క్వేర్ బీసీ స్క్వేర్. సో ఇది మనకు తెలిసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది అంటే ఏసీ స్క్వేర్ మనకు తెలుసా? ఇక్కడ తెలియదు. సో ఆ ఏసీ స్క్వేర్ని ఇప్పుడు మనం కనుక్కుందాం. ఏసీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఏబి అంటే ఎంత అనుకున్నామమ్మ మనము? ఏ యూనిట్స్. ఏబి ఎంత అనుకున్నాం? ఏ యూనిట్స్. ఏబి స్క్వేర్ ఉంది ఇక్కడ. సో ఏకి స్క్వేర్ ప్లస్ బీసీ. బీసీ ఎంత? ఐసోస్లేస్ ట్రయాంగిల్లో ఏబి ఎంత అయితే ఉంటుందో బీసీ కూడా అంతే ఉంటుంది. సో బీసీ అంటే ఏ, బీసీ స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతలికి పోతే ఏమవుతుంది? √2a స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అవతలికి పోతే స్క్వేర్ రూట్ అవుతుంది. √2a స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మనకు ఒక ఫార్ములా తెలిసింది, 7th క్లాస్లో వచ్చి ఉంటుంది ఇది. √AB ఈజ్ ఈక్వల్ √a ఇంటూ √b అనేది ఫార్ములా. సో √2 ఇంటూ √a స్క్వేర్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే 2√a స్క్వేర్ కదా ఇక్కడ. సో స్క్వేర్ రూట్కి ఇక్కడ ఉన్న స్క్వేర్కి క్యాన్సిల్ చేసి 2a వేస్తారు. అది తప్పమ్మా, అలా చేయకూడదు. ఇలా ఉంది కదా 2a స్క్వేర్ అని ఉంది, దీనికి క్యాన్సిల్ చేసేసి మనకు ఆన్సర్ ఏం వేస్తారంటే ఇలా వేస్తారు. ఇలా వేయకూడదు, ఇది తప్పు. సో ఈ ఫార్ములా మనకు గుర్తుంటే √a ఇంటూ √b, దాన్ని √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ √ab అవుతుంది. అంటే √ab ఈజ్ ఈక్వల్ √a అంటే 2√2 ఇంటూ √a స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ √2a. తర్వాత ఇది వచ్చేసింది కదమ్మా మనకు, ఏసీ వచ్చేసింది ఇక్కడ. ఏసీ వచ్చేసింది. తర్వాత ఏసీ ఎంత ఇక్కడ? √2a సైడ్ వచ్చేసింది. √2a. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2a. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో వీ నో దట్ ఇన్ ఐసోస్లేస్ ట్రయాంగిల్ ఏబీసీలో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees. Let us take
In triangle ABC, angle B is equal 90 degrees. Let us మనము 45 degrees కదా కనుక్కుంటున్నది. సపోజ్ let us take angle. సో ఇక్కడ ఏ అనుకుందాం. ఏ దగ్గర 45 degrees అని అనుకుంటున్నాను. let us take angle BAC is equal to 45 degrees. angle BAC is equal to 45 degrees తీసుకుంటున్నాను. సో మనకు ఇప్పుడు sin 45 వాల్యూ తెలియాలి. sin 45 degrees తెలియాలి. sin 45 degrees. sin 45 degrees మామూలుగా మనకు రేషియోస్ స్టార్టింగ్లో మనము తెలుసుకుంటాం. సైన్కి ఏంటిది ఆపోజిట్ టు యాంగిల్ టీటా, ఆపోజిట్ టు యాంగిల్ టీటా బై ఆర్ ఆపోజిట్ టు టీటా బై హైపోటెనియస్. ఆపోజిట్ టు టీటా బై హైపోటెనియస్. ఇక్కడ టీటా ఏంటిది 45 degrees అంటే ఆపోజిట్ టు 45 degrees. ఆపోజిట్ టు 45 degrees బై హైపోటెనియస్. దీనికి ఆపోజిట్గా ఉండేది ఏంటిది ఇది. సో ఆపోజిట్గా ఉండేది ఏంటిది బీసీ సైడ్ ఏంటిది ఆపోజిట్ సైడ్ బీసీ సైడ్ బై ఆపోజిట్ ఇది. దీనికి ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూషన్ అవుతుంటారు. ఆపోజిట్ ఏంటిది, అడ్జసెంట్ ఏంటిది, హైపోటెనియస్ ఏంటిది అని కన్ఫ్యూషన్ అవుతుంటారు. సో మనకు హైపోటెనియస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు తెలుసు ఏంటిది లాంగెస్ట్ లెంత్ ఉండేది హైపోటెనియస్ అని తెలుసు. తర్వాత ఆపోజిట్ దేనికైతే ఎక్కడైతే మనం యాంగిల్ తీసుకుంటామో దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, దీనికి ఎదురుగా ఉండేది ఆపోజిట్ అవుతుంది. ఇంకా అడ్జసెంట్ ఆపోజిట్ తెలుసు, హైపోటెనియస్ తెలుసు, ఇంకా అడ్జసెంట్ మిగిలినది ఒకటే కదా. సో అది అడ్జసెంట్ అయిపోతుంది. సో ఇక్కడ కన్ఫ్యూషన్ కావాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇది ఇక్కడ యాంగిల్ తీసుకున్నాము అనుకోండి, దీనికి ఎదురుగా ఉండేది ఏంటిది ఏబి అనేది ఆపోజిట్ అవుతుంది, హైపోటెనియస్ ఏసీ సేమ్ కామన్, తర్వాత అడ్జసెంట్ ఇంకా మిగిలినది అడ్జసెంట్ అవుతుంది ఈ యాంగిల్కి. సరే, ఇప్పుడు ఆపోజిట్ టు 45కి ఆపోజిట్ బీసీ బై హైపోటెనియస్ ఏంటిది ఏసీ. సో బీసీ సైడ్ ఎంత ఏ బై హైపోటెనియస్ ఏమొచ్చింది మనకి బై యూజింగ్ పైథాగరస్ థీరం యూజ్ చేసాము కదా, √2a వచ్చింది హైపోటెనియస్. సో √2 ఇంటూ ఏ క్యాన్సిలేషన్ అవుతుంది కదా, ఏ వన్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఏ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటిది 1/√2 మిగిలింది. ఏంటిది ఇది 1/√2 అనేది sin 45 degreesకి వాల్యూ, sin 45 degreesకి 1/√2 వచ్చింది. సిమిలర్లీ సైన్ తర్వాత cos 45 ఏంటిది అడ్జసెంట్ టు 45 degrees బై హైపోటెనియస్. సో అడ్జసెంట్ టు 45 degrees, దీనికి అడ్జసెంట్గా ఉండేది ఏంటిది ఏబి ఎంత ఏబి బై హైపోటెనియస్ ఏంటిది ఏబి బై ఏసీ హైపోటెనియస్ హైపోటెనియస్ ఏంటిది ఏసీ. ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, ఏబి ఎంత ఏ యూనిట్స్ అని అనుకున్నాం. తర్వాత ఏసీ ఎంత √2a, ఇది కూడా క్యాన్సిలేషన్, ఏ వన్స్ 1/√2 మిగిలింది. 1/√2 అనేది ఏంటిది cos 45 degrees. సిమిలర్లీ tan 45 degrees
tan 45 ఏంటిది ఆపోజిట్ టు టీటా, ఆపోజిట్ టు 45 డిగ్రీస్ బై అడ్జసెంట్ టు 45 డిగ్రీస్, అడ్జసెంట్ టు 45 డిగ్రీస్. ఆపోజిట్ ఏంటిది ఇక్కడ బీసీ, బీసీ. అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఇక్కడ ఏబి, బీసీ సైడ్ ఎంత ఏ యూనిట్స్, ఏ యూనిట్స్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఏ యూనిట్స్, ఏ. సో ఏ వన్స్ క్యాన్సల్ 1. సో 1 ఏంటిది tan 45 డిగ్రీస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 వచ్చేసింది. సో ఇంకా రిమైనింగ్ మీరు హోంవర్క్ మీకు ఇస్తాను. ఆ హోంవర్క్ ఏంటిది అని అంటే మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి అని అంటే సైన్ కాస్ టాన్ చేసాం కదా, కొసికెంట్ కాట్ 45 డిగ్రీస్, సీకెంట్ 45 డిగ్రీస్, కొసికెంట్ 45 డిగ్రీస్. సేమ్ ఇలాగే రేషియోస్ వేసుకొని చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే కంపేర్ చేసుకోండి. దేనికి కంపేర్ చేస్తారు అని అంటే, సో ఇక్కడ 45 డిగ్రీస్ సైన్ 45, కాస్ 45, tan 45, కాట్ 45, సీకెంట్ 45, కొసికెంట్ 45ని మీ టేబుల్లో కంపేర్ చేసుకోండి. మీకు 1/2 సైన్ 45, కాస్ 45, 1/2 tan 45, 1. సో ఇవి కూడా కనుక్కుంటే దీని వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. సో కంపేర్ చేసుకుంటే రెండు ఈక్వల్గా ఉంటాయి, అప్పుడు మీరు కరెక్ట్ చేసినట్టు. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఓకే.